మంగళవారం 25వ తేదీ మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ మంగళవారం రోజున ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం, అదేవిధంగా రుద్రేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు, మాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం ప్రపంచ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యభగవాన్ ఆలయం లోపల మనము ఉత్సవాలు ప్రారంభించుకుంటాం. రుద్రేశ్వర స్వామి సన్నిధిలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది, ప్రావీణ్య గారిని. ఉత్సవాల ప్రారంభానంతరం ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం. భారతదేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి శివాలయాల్లో హిందూ సమాజం అంతా కూడా ఈ యొక్క శివాలయాల్లో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల 43 కింద రిజిస్టర్ కాబడ్డటువంటి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతున్నందున మహాశివరాత్రి రోజు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారిని మేలుకొల్పి గణపతి పూజ అనంతరం రుద్రేశ్వర స్వామికి అఘోర పాశుపత రుద్రాభిషేకం నిర్వర్తించి నీరాజన మంత్ర పుష్పాల అనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. శివరాత్రి రోజున సాయంత్రం 6:45 ఆలయ ప్రాంగణం లోపల భక్తుల సమక్షం లోపల మంగళ వాయిద్యాల మధ్య రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, జాగరణం ఉండేటువంటి భక్తులకు, వారి అందరికీ ఉపవాస దీక్షలు అన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ, పండ్ల పంపిణీ కూడా జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, పశ్చిమ ఎమ్మెల్యే నాదిన రాజేందర్ రెడ్డి గారు వారి ఆదేశంతోనే ప్రసాద పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. తదనంతరం లింగోద్భవ కాల సమయం అనేది చాలా ప్రాముఖ్యత. ఈ దేవాలయం లోపల లింగోద్భవ కాల సమయం లోపల 11 మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 నమక చమకాలతో 111 రుద్రాలతోని 50 లీటర్ల ఆవు పాలుతోని, 25 లీటర్ల పెరుగుతోని, 25 లీటర్ల తేనెతోని, 25 కిలోల చక్కెరతోని, 25 కిలోల ఆవు నెయ్యితోని, అదేవిధంగా వివిధ రకాల పండ్ల రసాలతోని కూడా స్వామివారికి రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ లింగోద్భవ కాల పూజ జరుగుతుంది. కాబట్టి స్వామివారు తన జన్మదిన వేడుకలు జరుపుకొని రాత్రి 12 గంటలకు స్వామివారి లింగంలో ఉద్భవిస్తాడు. ఆ సందర్భంలోనే శివరాత్రి రోజు చాలా ప్రాముఖ్యత. ఆ విధంగా మళ్ళీ తెల్లవారి గురువారంలో సాయంత్రం నాగవెల్లి కళ్యాణోత్సవం మన సదస్యం. అదేవిధంగా శుక్రవారం రోజున అన్నదానం, అన్న పూజ. అదేవిధంగా శనివారం 1వ తేదీ నాడు ఆంజనేయ స్వామికి శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఆకు పూజలు.
ఆంజనేయ చందనోత్సవం నిర్వర్తించబడుతుంది. 5 రోజుల పాటు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ప్రసాద వితరణ, క్యూ లైను, సల్వ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా ఉంటుంది. అదేవిధంగా శివరాత్రి రోజున ఆసక్తి కలిగినటువంటి భక్తులందరూ కూడా రుద్రహోమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు కూడా నిత్య రుద్రహోమం కూడా నిర్వర్తించడం. 116 రూపాయలు అయితే చెల్లిస్తారో శివరాత్రి రోజు కూడా రుద్రహోమం, ఇటు రుద్రాభిషేకాలు అటు రుద్రహోమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఇవన్నీ కూడా గమనించి మన పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి 1123లో కాకతీయ రుద్రదేవ మహారాజ్ కాలంలో నిర్మించినటువంటి దేవాలయం లోపల మీరు ఏ పూజా కార్యక్రమాలు చేసుకున్నా, ఏ అభిషేకాలు చేసుకున్నా, ఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించినా కూడా సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పేసి మనము కాకతీయులు కూడా పాప పరిహారం కొరకే ఈ దేవాలయం నిర్మించారు.